హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు వివి లక్ష్మి క్లాసెస్. మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్లో స్టాటిస్టిక్స్ అనే చాప్టర్ స్టార్ట్ చేసాం కదా. ఈరోజు మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ గురించి నేర్చుకుందాం. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద క్లాస్. లాస్ట్ క్లాస్లో మనం ఇంట్రడక్షన్ చెప్పుకున్నాం కదమ్మా. సో ఇంట్రడక్షన్లో మనం ఏం చెప్పుకున్నాము? మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ గురించి చెప్పుకున్నాం. మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అంటే ఏంటి? ఏదైతే సింగిల్ వాల్యూ టోటల్ డేటాని రిప్రజెంట్ చేస్తుందో ఆ వాల్యూనే మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అంటారు. అండ్ ఈ సెంట్రల్ టెండెన్సీకి సంబంధించి 3 ఇంపార్టెంట్ మెజర్స్ ఉన్నాయని చెప్పుకున్నాం. ఏంటవి? మీన్, మీడియన్ అండ్ మోడ్. ఓకే. అండ్ వీటి వల్ల మనం డేటా అనేది ఎక్కడ కాన్సన్ట్రేట్ అవుతుంది అనేది మెయిన్ ఐడియా అనేది వస్తుంది. ఓకేనా? అయితే మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. 2 బ్యాట్స్మెన్ ఏబి ఉన్నారు. ఏ యొక్క లాస్ట్ 10 మ్యాచెస్ స్కోర్సు తీసుకుంటే మీన్ అనేది 53 వచ్చింది, మీడియన్ 53 వచ్చింది. అదేవిధంగా బి అనే బ్యాట్స్మెన్ యొక్క లాస్ట్ 10 మ్యాచెస్ యొక్క మీన్, మీడియన్ చూస్తే 53 వచ్చింది. సో ఏ అనే బ్యాట్స్మెన్, బి అనే బ్యాట్స్మెన్ యొక్క యావరేజ్ స్కోర్ అనేది ఈక్వల్గా ఉంది. కాకపోతే ఏ యొక్క పెర్ఫార్మెన్స్ అబ్జర్వ్ చేస్తే కనుక ఏ యొక్క పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది? ఒక మ్యాచ్లో వెరీ లో స్కోరు 0 చేస్తున్నారు, ఒక మ్యాచ్లో వెరీ హై స్కోరు 117 వరకు చేస్తున్నారు. అంటే ఇక్కడ వేరియేషన్ అనేది చాలా ఎక్కువ ఉంది. అదే బి యొక్క పెర్ఫార్మెన్స్ చూసుకుంటే కనుక లో స్కోర్ వచ్చి 46 అండ్ హై స్కోరు 60. అంటే ఇక్కడ నీకు వేరియేషన్ చాలా తక్కువ ఉంది. ఇక్కడ స్కోర్స్ అన్నీ కూడా చాలా క్లోజ్డ్గా ఉంది. అంటే ఏం తెలుస్తుంది? బి యొక్క పెర్ఫార్మెన్స్ అనేది కన్సిస్టెంట్గా ఉంది అని తెలిసింది. అవునా? అంటే ఇక్కడ మనం మీన్, మీడియన్ను ఫైండ్ చేయడం వల్ల వాళ్ళ యొక్క యావరేజ్ స్కోర్ అనేది ఈక్వల్గా ఉంది. కానీ వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ తెలియట్లేదు. కాబట్టి మనం ఇక్కడ ఏం నేర్చుకుంటాం? మెజర్ ఆఫ్ డిస్పర్షన్ గురించి నేర్చుకుంటాం. మనం ఏం నేర్చుకుంటామమ్మా ఈ క్లాస్లో? మెజర్ ఆఫ్ డిస్పర్షన్ గురించి నేర్చుకుంటాం. అర్థమైందా? అయితే డిస్పర్షన్ అంటే ఏంటమ్మా? డిస్పర్షన్ అంటే ఏంటంటే స్కాటర్ ఆర్ స్ప్రెడ్ ఆఫ్ డేటా. స్కాటర్ ఆర్ స్ప్రెడ్ ఆఫ్ డేటా అంటే డేటాలో వాల్యూస్ ఒకదానితో ఒకటి ఎంత దూరంగా ఉన్నాయి, వాటి మధ్య డిఫరెన్స్ అనేది ఎంత ఉంది అనేది తెలుస్తుంది అనమాట. ఏ విధంగా స్ప్రెడ్ అయ్యాయో మెజర్ చేస్తాం. అర్థమవుతుందమ్మా? ఇప్పుడు బ్యాట్స్మెన్ యొక్క స్కోర్స్ అబ్జర్వ్ చేస్తే అతని యొక్క స్కోర్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి? చాలా వేరియేషన్స్ ఉన్నాయి ఈ విధంగా. అదే బ్యాట్స్మెన్ బి యొక్క స్కోర్స్ మనం అబ్జర్వ్ చేస్తే అతని యొక్క స్కోర్స్ అనేవి చాలా క్లోజ్డ్గా ఉన్నాయి. లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నామమ్మా ఎగ్జాంపుల్. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఆ క్లాస్ చూడండి, క్లియర్గా ఉంటుంది. సో డిస్పర్షన్ అనేది ఏం చెప్తుంది? ఆ డేటా అనేది ఏ విధంగా స్ప్రెడ్ అయ్యింది అనేది చెప్తుంది. అంటే వాల్యూస్ మధ్య దూరం అనేది ఎంత ఉంది అనేది మెజర్ చేస్తామన్నమాట. సో డిస్పర్షన్లో మనకి ఇంపార్టెంట్ మెజర్స్ వచ్చామా? 4 మెజర్స్ ఉన్నాయమ్మా. అవేంటి అంటే రేంజ్, క్వార్టైల్ డీవియేషను, మీన్ డీవియేషన్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్. ఓకే. సో డిస్పర్షన్ యొక్క మెజర్స్ ఏంటేంటమ్మా? రేంజ్, క్వార్టైల్ డీవియేషన్, మీన్ డీవియేషన్, స్టాండర్డ్ డీవియేషన్. ఇక్కడ మనం ఈ చాప్టర్కి సంబంధించి క్వార్టైల్ డీవియేషన్ తప్ప మిగిలిన 3 డిస్పర్షన్ మెజర్స్ కూడా నేర్చుకుంటాం. ఓకేనా? సో చూడండి, ఫస్ట్ రేంజ్ అంటే ఏంటో చూద్దాం. రేంజ్ అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ మనం 2 బ్యాట్స్మెన్ ఏ, బి అనే 2 బ్యాట్స్మెన్ యొక్క స్కోర్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి? లాస్ట్ క్లాస్లో ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా. సో ఏ విధంగా ఉన్నాయి? బ్యాట్స్మెన్ ఏ యొక్క స్కోర్స్ అనేవి 30, 91, 0, 64, 42, 80, 30, 5, 117, 71. అదేవిధంగా బ్యాట్స్మెన్ బి యొక్క స్కోర్స్ ఏ విధంగా ఉన్నాయి? 53, 46, 48, 50, 53, 53, 58, 60, 57, 52 ఈ విధంగా ఉన్నాయి కదా. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే
ఈ బ్యాట్స్మెన్ యొక్క మినిమము మ్యాక్సిమం స్కోర్ ఏ విధంగా ఉంది? ఏ యొక్క మినిమం స్కోర్ ఎంత ఉందమ్మా? లోయెస్ట్ వచ్చేసి 0, హైయెస్ట్ 117. సో ఏ అనే బ్యాట్స్మెన్ యొక్క మినిమం స్కోరు 0 ఉంది, మ్యాక్సిమం ఎంత ఉంది? 117 ఉంది. అదేవిధంగా బి అనే బ్యాట్స్మెన్ యొక్క మినిమం ఎంత ఉంది? లోయెస్ట్ స్కోరు. సో లోయెస్ట్ స్కోర్ అనేది 46 ఉంది, హైయెస్ట్ వచ్చేసి 60 ఉంది. సో ఇక్కడ మినిమము 46, మ్యాక్సిమం ఎంత ఉందమ్మా? 60 ఉంది. సో రేంజ్ అనేది ఏంటి అంటే మ్యాక్సిమంలోంచి మినిమం వాల్యూ సబ్ట్రాక్ట్ చేయాలి. రేంజ్ అంటే ఏంటమ్మా? మ్యాక్సిమం వాల్యూ మైనస్ మినిమం అవుతుంది. ఓకే, మైనస్ మినిమం వాల్యూ. సో ఏ యొక్క రేంజ్ అనేది ఏ విధంగా ఉంటుందమ్మా? ఏ అనే బ్యాట్స్మెన్ యొక్క రేంజ్ అనేది ఏముంటుంది? మ్యాక్సిమం ఎంత? 117 మైనస్ మినిమము 0, అంటే రేంజ్ అనేది 117 ఉంది. మరి బి అనే బ్యాట్స్మెన్ యొక్క రేంజ్ అనేది ఏ విధంగా ఉంది? మ్యాక్సిమం 60, మినిమమ్ 46, అంటే రేంజ్ అనేది 14 ఉంది. సో ఇక్కడ క్లియర్గా మనకేం తెలుస్తుంది? ఏ అనే బ్యాట్స్మెన్ యొక్క రేంజ్ అనేది గ్రేటర్ దాన్ రేంజ్ ఆఫ్ బి అనే బ్యాట్స్మెన్ యొక్క రేంజ్ కన్నా ఎక్కువ ఉంది. అంటే ఎప్పుడైతే ఏ అనే బ్యాట్స్మెన్ యొక్క రేంజ్ అనేది ఎక్కువ ఉందో ఏ యొక్క స్కోర్స్ అనేవి చాలా వేరియేషన్స్ ఉన్నాయన్నమాట, ఎక్కువగా స్కాటర్ అయి ఉన్నాయి, దూరం దూరంగా ఉన్నాయి. ఓకేనా, అర్థమవుతుందా? రేంజ్ వల్ల మనకి ఏం తెలుస్తుందమ్మా? ఇక్కడ రేంజ్ ఆఫ్ ఏ అనేది గ్రేటర్ దెన్ రేంజ్ ఆఫ్ బి ఉంది, అంటే అక్కడ ఏ అనే బ్యాట్స్మెన్ యొక్క స్కోర్స్ అనేవి స్కాటర్ అయ్యి ఉన్నాయి. సో అంటే రేంజ్ వల్ల మనకి ఏం తెలుస్తుంది? వేరియబిలిటీ అనేది తెలుస్తుంది. ఓకే, రేంజ్ వల్ల మనకి ఏం తెలుస్తుందమ్మా? వేరియబిలిటీ అని తెలుస్తుంది. కానీ ఇక్కడ సెంటర్ గురించి ఏం చెప్పట్లేదు, అంటే డేటా అనేది ఎక్కడ కాన్సన్ట్రేట్ అయ్యింది అనేది రేంజ్ అనేది చెప్పట్లేదు, ఓన్లీ వేరియబిలిటీ చెప్తుంది, వాళ్ళ యొక్క స్కోర్స్ అనేవి ఏ విధంగా స్కాటర్ అయ్యి ఉన్నాయి అని చెప్పింది. సో ఇప్పుడు సెంటర్ గురించి చెప్పాలి కదా, మరి అది డేటా అనేది మెయిన్ ఎక్కడ కాన్సన్ట్రేట్ అవుతుందో చెప్పాలి. సో దానికోసం మనం ఏం నేర్చుకుంటామంటే మీన్ డీవియేషన్, స్టాండర్డ్ డీవియేషన్ గురించి నేర్చుకుందాం. ఓకే, సో ఇప్పుడు మీన్ డీవియేషన్ చూడండి. ఇప్పుడు మీన్ డీవియేషన్. సో ఫస్ట్ డీవియేషన్ అంటే ఏంటంటే అమ్మా, ఇప్పుడు మనకి కొన్ని అబ్జర్వేషన్స్ ఉంటాయి కదా, x1, x2 సో ఆన్ xn, ఈ విధంగా అబ్జర్వేషన్స్ ఉంటాయి కదా. సో ఆ x అనే వాల్యూలోంచి మీన్ వాల్యూని సబ్ట్రాక్ట్ చేస్తే అది డీవియేషన్ అవుతుంది. ఇక్కడ ఏ అనేది ఏంటంటున్నాం? మీన్ వాల్యూ, అంటే ఏదర్ మీన్ అయినా తీసుకోవచ్చు, మీరు మీడియన్ అయినా కన్సిడర్ చేయొచ్చు. ఓకేనా, సెంట్రల్ టెండెన్సీ అనమాట. ఓకే, సో డీవియేషన్ అంటే ఏంటి? ఎక్స్ అనే వాల్యూలోంచి మీన్ వాల్యూ అంటే సెంట్రల్ వాల్యూ, డేటా అనేది ఎక్కడ కాన్సన్ట్రేట్ అయింది, సెంటర్ అనేది సబ్ట్రాక్ట్ చేస్తే డీవియేషన్ వస్తుంది. అయితే ఇక్కడ ఈ డీవియేషన్స్ ఫైండ్ చేసేటప్పుడు మనకి ఇక్కడ పాజిటివ్ వాల్యూస్ వస్తాయి, నెగిటివ్ వాల్యూస్ వస్తాయి. ఎప్పుడైతే పాజిటివ్ నెగిటివ్ వచ్చాయో ఆ వాల్యూస్ అన్నీ సమ్ చేసినప్పుడు మనకి సమ్ అనేది 0 అవుతుంది. సో 0 అవ్వడం వల్ల మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలియదు. సో అందుకు ఏం చేస్తామంటే మనం ఇక్కడ ఓన్లీ యాబ్సల్యూట్ వాల్యూస్ మాత్రమే కన్సిడర్ చేస్తాం. ఇక్కడ మనం ఏం చేస్తామమ్మా? యాబ్సల్యూట్ వాల్యూస్ ఆఫ్ డీవియేషన్స్ మాత్రమే కన్సిడర్ చేస్తాం, అంటే నెగిటివ్ సైన్ అనేది ఇగ్నోర్ చేస్తాం. సో ఫార్ములా ఏమవుతుందంటే చూడండి అమ్మా, మీన్ డీవియేషన్ యొక్క ఫార్ములా అనేది ఏమవుతుందంటే మీన్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు sum of absolute values of deviations from A upon number of observations. సో ఇది మీన్ డీవియేషన్ అన్నమాట. సో ఏం తెలిసిందమ్మా ఇక్కడ మనకి? రేంజ్ అంటే ఏంటి? రేంజ్ అంటే మ్యాక్సిమం మైనస్ మినిమం. సో రేంజ్ వల్ల మనకి ఏం తెలుస్తుందని చెప్పుకున్నామమ్మా? డేటాలో ఉన్న వేరియబిలిటీ అనేది తెలుస్తుంది. ఓకేనా, అదే డీవియేషన్
మీన్ డీవియేషన్ వల్ల ఏం తెలుస్తుందమ్మా? మీన్ డీవియేషన్ ఫార్ములా ఏంటి? సమ్ ఆఫ్ absolute values of deviations from A upon నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఓకేనా? సో దీనివల్ల మనకి ఏం తెలుస్తుంది? యావరేజ్ డిస్టెన్స్ అనేది మెజర్ చేస్తుంది. అంటే ఏంటి? సెంట్రల్ వాల్యూ నుంచి ఈచ్ అబ్జర్వేషన్, మనకి డేటా ఇస్తారు కదా, ఆ డేటాలో ఈచ్ అబ్జర్వేషన్ కూడా సెంట్రల్ వాల్యూ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంది అనేది తెలియజేస్తుంది. ఓకేనమ్మా? అర్థమైందా ఇంతవరకు? సో ఈ క్లాస్లో మనం రేంజ్ అండ్ మీన్ డీవియేషన్ గురించి నేర్చుకున్నాం కదా. నెక్స్ట్ క్లాస్లో మనం మీన్ డీవియేషన్ అనేది గ్రూపుడ్ డేటాకి ఏ విధంగా ఫైండ్ చేయాలి అండ్ అన్గ్రూపుడ్ డేటాకి ఏ విధంగా ఫైండ్ చేయాలి అనేది నేర్చుకుందాం. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.